రేవంత్ను ఫుట్బాల్ ఆడుతున్నా ఎవరు కేటీఆర్ అమ్మ రేవంత్ను ఫుట్బాల్ ఆడుతున్నాడు ఈయనే మునగాడు. మరి మీ పార్టీతో జనాలు ఫుట్బాల్ ఆడేది కదా. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేందుకు ఆయన ఎవరు ఎదుడులిగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఈ ఏడు కేటీఆర్ ఇస్తాడు అనుకుంటున్నావా? బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అనుకుంటున్నా. ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించినటువంటి దుర్మార్గుల వీలు కదా. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుతున్నాడో తనకు తెలియదు కానీ తాను మాత్రం ముఖ్యమంత్రిని ఫుట్బాల్ ఆడుకుంటున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు. నేను ఏమంటున్నా కేటీఆర్, ఒక మాట చెప్పు. నువ్వు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నువ్వు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీ యొక్క విజయాలేంటి, నీ అపజయాలేంటి, ఎన్ని చోట్ల నువ్వు విజయాలు సాధించినావు, ఏం చేసినావు, నువ్వేం చేసినావు? బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఉన్నటువంటి 0 స్థానాలకు పడిపోయింది. గుండు సున్నా వచ్చింది ఎంపీ స్థానాలు. పార్టీ ఓడిపోయింది, అధికారం కోల్పోయింది, ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది దాంట్లో 0. దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా వచ్చినటువంటి రిజల్ట్ ఏమి లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓడిపోయినావు, అటుపోతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఆడ ఓడిపోయినావు. నువ్వు ఏ విధంగా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నావు? ఫుట్బాల్ నువ్వు ఆడట్లేదు, నీతో ఆడుతూ ఉన్నారు జనం అంతా కూడా. మీ పార్టీతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటాడు? సీఎం రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుతున్నాడు తెలియదు, నేనే తనతో ఫుట్బాల్ ఆడుతున్నానని నిన్న మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడినట. కేసీఆర్ ఆదివారం జరిగే సభలో అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ప్రారంభిస్తారట. రేవంత్ రెడ్డి సర్కార్కు హనీమూన్ ముగిసిందని, కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలిపారు. ఆయన నిర్వహించే బహిరంగ సభలపై నేడు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆఫీసులో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్లే ఉన్నామనడం పెద్ద జోక్ అన్నారు. రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరాడు. ఈయన సవాల్ విసిరిండు, ఆయన స్వీకరించాలి. మరి అప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నో సవాలు విసిరిండు. వైట్ ఛాలెంజ్ అని చెప్పిండు, డ్రగ్స్ టెస్ట్కు సిద్ధమా, నార్కోటిక్స్ టెస్ట్కు సిద్ధమా అని చెప్పేసి. ఏ టెస్ట్కు సిద్ధపడ్డావు నువ్వు? మీ వెంట్రుకలు ఇవ్వడానికి ఏమైనా సిద్ధం ఉన్నావా అని చెప్పేసి అన్నాడు షాంపిల్స్. ఇప్పుడు ఈయన అనగానే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో నేను రాజీనామా చేపించి ఎన్నికల పోదాం అని చెప్పేసి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన అదన్నట్టుగా. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో సమావేశం నిర్వహించిన వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండనని చెప్పేసి అనడం పెద్ద జోక్ అని చెప్పేసి అనడంతో పాటు కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు. బహిరంగ సభల గురించి కదా, బహిరంగ సభలు ఇప్పుడు నిర్వహిస్తున్నాడట. ఎవరు? కేసీఆర్. ఇదట ఉట్టికి ఎగరలేనమ్మట, ఏదో స్వర్గానికి ఎగురుతా అన్నదట. ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగురుతా అన్నదట. నువ్వు ఉట్టెత్తే ఎగరవైతే నువ్వు స్వర్గానికి ఎట్లా ఎగురుతావు? నువ్వు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆ ప్రచారంలో రాలేదు, అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మా అభ్యర్థి ఈమెకు ఓటేళ్ళి లేకపోతే గీలకు ఓటేళ్ళి అని చెప్పేసి ఎప్పుడని చెప్పిన కేసీఆర్. నీకు ఎలక్షన్లు ఉన్నప్పుడే నువ్వు బయటికి రావైతివి. అసెంబ్లీ ఉన్నప్పుడే కనీసం బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటేనే నీ అభిప్రాయం తెలపనటువంటి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తివి. ఇలా నువ్వు బహిరంగ సభల గురించి అలా డేట్ ఫిక్స్ చేసి మాట్లాడతావు. నమ్మకం లేదు దొరా, నమ్మకం లేదు. అస్తవ్యస్తంగా మున్సిపాలిటీల విలీనం. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా లేదన్నారు. సీఎం దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రాకు వెళ్లిపోతున్నాయని విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు తరలిందని కేటీఆర్ తెలిపారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తమకు మిత్రుడేనని, ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకని నిలదీశారు. ఢిల్లీలో రేవంత్ విందులు వినోదాలు సీఎం రమేష్ ఇంట్లో జరుగుతున్నాయని అన్నారు. 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వమని చెప్పడానికి రేవంత్ ఎవరని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో 50%, అసెంబ్లీ ఎన్నికల్లో 30% సీట్లు బీసీలకు ఇచ్చామన్నారు. తాము ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ కార్యాలయం పేరు పెట్టుకొని కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో ఇంకో తీరులా ఉన్నది. కేటీఆర్ మాట్లాడేది, కేటీఆర్ చేసింది అదే, కేసీఆర్ చేసింది అదే, బీఆర్ఎస్ పార్టీ చేసిన పని అదే, ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కూడా ఈ పనే. ఇది ఎవరు కూడా సమర్థించరు, ఏ పార్టీ చేసినా కానీ సమర్థించరు. మీ తప్పేం లేదు, పార్టీల తప్పేం లేదు, ముఖ్యమంత్రుల తప్పేం లేదు. కానీ పోయినటువంటి వీళ్ళని ఏమనాలి?
పార్టీ మారుతున్నటువంటి వాళ్ళని, ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్తున్నటువంటి వాళ్ళని ఏమనాలని చెప్పురిగా, మీరే చెప్పురిగా. సంతలో గొర్రెలు బర్రెల కంటే అధ్వానంగా అమ్ముడుపోతా ఉన్నారు. కొంతమంది ఏమో పైసలకు అమ్ముడుపోతూ ఉంటే, ఇక మరికొంతమంది ఏమో మెజార్టీగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉండేవో ఆ ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలి, ఆ ఆస్తులను ఎట్లా రక్షించుకోవాలి, ఇంకా ఆస్తులను ఏ విధంగా పోగు చేసుకోవాలన్నటువంటి దానిపైన, వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులను ఏ విధంగా తప్పించుకోవాలి, ఎట్లా కాలయాపన చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అధికార పార్టీ వైపు వేరే పార్టీలో గెలిచి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మళ్ళీ పొలిటికల్గా వాళ్ళని రాకుండా చేయాలి. వాళ్ళు పొలిటికల్గా మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఆ పార్టీలో ఒకరు గెలిచినప్పుడు కూడా 119 నియోజకవర్గాల్లో ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిన ఆ ఎమ్మెల్యే అదే పార్టీని పట్టుకొని ఉండాలి. దాని తర్వాత మిగతా 5 సంవత్సరాల తర్వాత నీ ఇష్టం, నువ్వు ఇంకే పార్టీలన్నా పోటీ చేయి. అటువంటి కనుక ఉన్నట్టయితే ఇంకొకరికి భయం అవుతుంది. కానీ అది కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా పార్టీ మారినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎందరో పార్టీ మారినటువంటి వాళ్ళు. ఇలా కొత్త ఏం కాదు, కానీ ఇలా కొత్త ఏం కాదు, కానీ ఇది తప్పు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది కేటీఆర్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఈయనట రేవంత్ను ఫుట్బాల్ ఆడుతున్నాడట కేటీఆర్. మరి ఎటుదంతున్నాడు మరి ఆ ఫుట్బాల్? గోల్ వైపా లేకపోతే ఉంటే ఇంకా అది ఇంకా ఎటువైపు? అది ఈయనతో అవుతా, అది ఈయనతో అయిందేమీ లేదు కదా ఇప్పటివరకు అయితే.